భగవంతుడు యొక్క అనంత విభూతులలో ఏ ఏ జాతిలో తాను ఏది శ్రేష్టమో సూచిస్తూ ఉన్నారు. నాగులు, సర్పములో వాసుకి, అనంతుడు అనేటువంటి ఆయన ఆదిశేషుడు. నాగులు అనేకం ఉన్నాయి. నాగజాతి, నాగలోకమే ఒకటి ఉంది పురాణాల్లో మనకి. నాగకన్యలు, నాగలోకం అంటుంటారు. అందులో అనంతుడు మరి ఆయన ఏం తపస్సు చేశాడో ఏమో, మొత్తానికి శ్రీ మహావిష్ణువుకి కొంత తల్పం అయ్యాడు. ఆయనకి 1000 శిరస్సులు ఉంటాయని, మరి అది తర్వాత 14 లోకాలకి ఆధారంగా ఉంటాడని పురాణములు మనకి చెప్తూ ఉంటాయి. అందుకని ఆయన శ్రీ మహావిష్ణువు భగవంతుడి యొక్క విభూతియే. ఇహ జలచరములు ఎన్నున్నా వరుణుడు జలాధి దేవత. అంటే ఎక్కడైతే సోర్స్ ఆఫ్ వాటర్ ఉంటుందో, ఒక జలాశయం కానీ మరొకటి కానీ వాటన్నిట్లో వరుణుడు అనే దేవత అధిదేవతగా ఉంటాడు. అంటే నీటికి అధిదేవత, జలాధిపతి వరుణుడు. పితృణాం అర్యమః, పితృదేవతల్లో అనేక మంది పితృదేవతలు ఉంటారు. వాళ్ళల్లో అర్యముడు ఆ పితృలోకానికి అధిపతిగా ఉన్నట్ట. అందుకని అర్యముడు దానే అన్నిట్లో ద బెస్ట్. ఎవరైనా ఇప్పుడు విభూతులు అంటే ఏంటి, అనేక జాతులు ఉన్నాయి, ఒక్కో జాతిలో అనేకములు ఉంటాయి, వేలు వేలు. వాటిల్లో ద బెస్ట్, ఉత్తమోత్తమైంది తాను. విభూతి అంటే అదే కదా, విశేషమైనటువంటి ఉనికి. యమః సంయమతాం, సంయమవంతులలో నిగ్రహించేటువంటి వాళ్ళల్లో సాక్షాత్తు యమధర్మరాజు తాను. సో యమధర్మరాజు ఏం చేస్తుంటాడు, ఒకటి మృత్యువు అంటే ఆయన చేతిలో ఉంటుంది. అంటే ఎవరైనా మరణించాలి అని అంటే ఆయన మృత్యుపాశములు తీసుకొని వాళ్ళని తీసుకెళ్ళిపోతాడు ఏదో ఒక రకంగా, దూతల ద్వారా కానీ తాను కానీ. ఇది ఒక్కటే కదా ఆయన చేసే పని. జడ్జిమెంట్ కదా, ఫైనల్ జడ్జిమెంట్. ఇప్పుడు ఈ లోకంలో కాదు కదా, మళ్ళీ ఈ జీవుడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వయా యమలోకమే అందరూ వెళ్తారు, డైరెక్ట్ గా స్వర్గం నరకం పోరు. ముందు యమలోకానికి వెళ్ళి జడ్జిమెంట్ అయిన తర్వాత వీడిని ఈ లోకాన్ని తీసుకెళ్ళి, వీడిని ఈ లోకాన్ని తీసుకెళ్ళి అంటాడు యముడు. వాళ్ళు చేసిన పాప పుణ్యాలను బట్టి చిత్రగుప్త చిట్టాపద్దులు చూసి అన్ని చూసి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాతే మిగతా లోకానికి వెళ్తారు. సో అదొక ప్రతి జీవుడు అక్కడికి వెళ్ళాల్సిందే. అయితే మీరు అడగచ్చు, శివపురాణంలో ఎక్కడో చదివే, ఈ యమలోకానికి వెళ్ళేటప్పుడు కూడా ఆన్ ది వే, యమలోకానికి వెళ్ళిన తర్వాత ఇంకో లోకానికి వెళ్తాడు వాడు చేసిన పాప పుణ్యాలు. ఈ వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ భూలోకంలో వాడు చేసే పాప పుణ్యాలను పెట్టేట వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంటుందట. ట్రీట్మెంట్ అంటే వైద్యం కాదు, తీసుకెళ్లే విధానంలో తేడా ఉంటుందట. కొంతమందిని కొట్టుకుంటూ తీర్చుకుంటూ తీసుకెళ్తారట, కొంతమంది నీళ్లు లేకుండా తీసుకుపోతారట, కొంతమంది మంచి రెడ్ కార్పెట్ ట్రీట్మెంట్ అంటారు, వాళ్ళకి అన్ని సేవలు చేసుకుంటూ పొగుడుతూ తీసుకెళ్తారు. అది కూడా వెళ్లే దారి కూడా అలాగే ఉంటుందట. అవన్నీ పురాణాల్లో చెప్తాడు. నువ్వు ఏ పుణ్యకార్యం చేస్తే నీ ఎలా తీసుకెళ్తారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. సరే, మొత్తానికి అదొక లోకం, యమలోకం కదా. యమలోకం అంటే భయపడేది కాదు. ఇప్పుడు భూలోకంలో జడ్జి కోర్టు ఉంటుంది చూడండి, అలాగా. కోర్టు అంటే ఏంటి, అక్కడ న్యాయము, అక్కడ నిర్ణయం జరుగుతుంది. అలాగే జీవుడికి జరుగుతుంది వాళ్ళు చేసిన కర్మల్ని బట్టి. కాబట్టి యముడు ఎవరు, సంయమించేవాడు, ధర్మదేవత. మృత్యువును కూడా తన వశంలో పెట్టుకున్నవాడు. కాబట్టి ఆయన ఆరాధనీయుడు, పూజనీయుడు. ప్రహ్లాదశ్చాస్మి దైత్యాన, దైత్యులందరిలో అన్ని దైత్య గుణాలే, కానీ ఒక ప్రహ్లాదుడు మాత్రం దైవీ గుణములతో సంపన్నుడైన వాడు, జన్మతః వచ్చింది ఆయనకి. అందుకని ఆయన ఇక విభూతి, విశేషమైన విభూతి. తర్వాత కాలః కలయతాం, కాలుడు. కాలం అంటేనే కాలం అంటే కాలక్రమంలో అన్ని కలిసిపోతాయి, అన్ని మురుగైపోతాయి, కాలమే పరిష్కారం అంటూ ఉంటారు. కాలం అంటే ఏంటి, కదిలిపోయేది, మారిపోయేటువంటిది. తర్వాత లెక్కలు, కలయతామంటే లెక్కలు కట్టే వాళ్ళల్లో ఆయన కాలస్వరూపుడుగా ఉంటాడట. నిజమే కదా, ప్రతి వస్తువుకి ఒక టైం అంటూ ఉంటుంది. మనిషికి ఉందా, జీవుడికి ఉందా? టైం వచ్చిందండి వెళ్ళిపోయాడండి అంటామా లేదు, ఆ టైంకి వెళ్ళిపోతాడు ఎవరైనా. కాసేపు ఉంటారు స్వామి, కొంచెం పని ఉందంటే లేదు.
ఎక్స్పైరీ డేట్ ఉందా అన్నిటికీ? మందులతో సహా ప్రతి వస్తువుకి ఎక్స్పైరీ ఇన్ని రోజుల ముందే వాడాలి, టైం ఉందా? అసలు ఈ మొత్తం ప్రపంచం అంతా కాలములో లెక్క ప్రకారమే నడుచుకుండు. మనకు తెలియదు కాలం సంగతి. కాలం విలువ తెలిసినటువంటి వాడు దాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. అవునా? ఎన్నాళ్ళు బ్రతికి ఇదంతా. కాబట్టి మనము వ్యర్థం చేసుకోకూడదు అని చక్కగా జ్ఞానాన్ని పెంచుకుంటాడు, సత్కర్మలు చేస్తాడు. అది అదే ఈ ఎంజాయ్మెంట్ లో వాటితో వీటితో టైము వృధా చెయ్యడు. కాలం అనేది పవిత్రం. అది అందుకని క్షణాల్ని వదులుకున్నవాడు జీవితాన్ని పోగొట్టుకున్నాడు. ఏముందిలే కాసేపే కదా అనుకుంటాడు. కాసేపు కాదు. అసలు మహాత్ముల జీవితాన్ని చూస్తే గురుదేవులు అయితే 100% ఆయన స్టేజ్ మీదకి వస్తే టైం కరెక్ట్ గా టైం చూసుకోక్కర్లేదట, అది కరెక్ట్ టైమే అయ్యి ఉంటుంది. అలాగా పంక్చుయాలిటీ అంటే గురుదేవులే. అలా ఒకవేళ దూరం ట్రావెల్ చేయాల్సి వస్తుంది ఒక్కోసారి యజ్ఞశాలకు వెళ్ళేటప్పుడు, అంటే ప్రవచనం ఎక్కడి నుంచో గంట ప్రయాణం చేయాల్సి వచ్చేది ఒక్కోసారి. పెద్ద పెద్ద సిటీస్ లో ముందు బయలుదేర ట్రాఫిక్ ఉంటుంది. ఆ యజ్ఞశాలకు రీచ్ అయ్యేటప్పటికి ఒక 5 నిమిషాలు 3 నిమిషాలు ముందు రీచ్ అవుతారు ఒక్కొక్కసారి. కానీ స్టేజ్ మీదకి వెళ్ళేవారు కాదు ఆయన, వెళ్ళేవారు కాదు. ఒక టైం మిగిలితే ఒక రౌండ్ కొట్టు అనేవారు అక్కడ దగ్గరలో కారు. ఎందుకు ముందు వెళ్ళారనుకోండి ఈ నిర్వాహకులు కంగారు పడిపోతారు. అవునా కదా? అందుకని టైంకు ఉండేటట్లుగా అలా చేసేవారు ఆయన. ప్రతిదీ కూడా ఆయన చూసుకున్న అందరూ టైం అడ్జస్ట్ చేసుకునేవాళ్ళు కూడా. అలా కాలహ కలయతామహం, సమయానికి విలువ తెలిసినటువంటి వారు. కాలం ఏం చేస్తుందంటే అన్నిటిని చక్కగా లెక్క కడుతుందట ప్రతి జీవుడికి. ఇంకొకటి, కాలం అనేటువంటిది భూత భవిష్యత్ వర్తమానాలతో కూడి ఉన్నది కాలం, అంతేగా? ఇందులో మనకి 2 రకాలైన కాలము. ఒకటి భూత భవిష్య వర్తమానాల రూపంలో మనము గణనము చేయగలిగినది. గణనం అంటే లెక్కించగలిగినటువంటి కాలం. అంటే ఏంటి? క్షణం. సంస్కృతంలో అయితే క్షణమని, నిమేషమని, నిమిషమని ఇలా ఉన్నాయి కదా. వారమని, పక్షమని, ఋతువని, అయనమని, సంవత్సరం అని, ఇంకా యుగమని, ఇలాంటివన్నీ కాల అంశములు అంటారు. అంతేగా? ఇది ఆయన స్వరూపమే. ఇది ఆయన స్వరూపం. మారేటువంటి ప్రవాహ రూపంలో ఉంటుంది. సరే, కాబట్టి కాలంలో అందరూ ఏమైపోతారు? కాలగర్భంలో అందరూ కలిసిపోయేవాళ్ళే అంటూ ఉంటాం. అలా వెళ్ళిపోతారు. మృగాణాంచ మృగేంద్రోహం. చూడు, జంతువులలో కూడా, మృగములు అంటే జంతువులు, క్రూర మృగాలు కాదు, జంతువులు. ఈ జంతువుల్లో బాగా విశేషమైన పరాక్రమం కలిగి ఉన్నటువంటిది సింహం. అది కూడా దానే. పక్షులలో వైనతేయుడు, వినతాసుతుడు. మరి అది భగవంతుడు విభూతి చెప్పుకుని ఆయన వాహకుడు, విష్ణు వాహనముగా ఆయన మరి గొప్ప ప్రసిద్ధిని పొందాడు. అందుకు ఆయన విభూతి. పవన పవతామస్మి వాయుదేవుడు అన్నిటినీ పునీతం చేస్తాడు, పవిత్రం చేస్తాడు. రామ శస్త్రభృతాం, ఆయుధదారుల్లో రాముడు శ్రేష్ఠుడు నిన్న చెప్పుకున్నాం. అందుకు ధర్మాన్ని నిలబెట్టడానికే ఆయుధం, భక్త ధర్మరక్షణ కోసం ఆయుధం, ఆర్త రక్షణ కోసం ఆయుధం. అంతే తప్ప తన యొక్క శౌర్య ప్రతాపాలు ప్రకటించడానికి కానీ, కోపతాపాలు ప్రకటించడానికి కానీ ఆయుధాన్ని వాడకూడదు. జషాణం మకర. ఈ జలచరములలో అతి భయంకరమైనది మొసలి. అది కూడా తానే. మంచి చెడు ఉంటాయి ప్రపంచంలో, ఉత్తమో అధమో ఉంటాయి కదా. కాబట్టి భయంకరమైనటువంటిది కూడా దాంట్లో బెస్ట్ జలచరముల్లో మకరం. అది తానే. మకర రాశి ఒకటి ఉంది. స్రోతసామస్మి జాహ్నవి. ఈ నదీ ప్రవాహములలో గంగ అతి విశేషమైనటువంటిది. గంగ మహా పవిత్రమైనది. గంగ అది విష్ణు పాదోద్భవమే నిజానికి. అందుకే అది కూడా ఆయన యొక్క స్వరూపమే. ప్రతి సృష్టిలో ఆది మధ్యాంతములు తానే. అంటే కాలమే తానైనప్పుడు
కాలస్వరూపము తానైనప్పుడు మరి ఆది మధ్యాంతములు కూడా తానే అయి ఉంటారు. ఈ విద్యలలోకెల్లా అధ్యాత్మ విద్య, ఏ విద్య అయితే మోక్షహేతువు అవుతుందో, ఏ విద్య అయితే మానవుడిని పరిమితమైన దాని నుంచి అనంత వైపు తీసుకువెళ్తుందో అది అధ్యాత్మ విద్య. అది తానే. వాద ప్రవదతామహం. వాద ప్రవదతాం అంటే ఏంటి? చక్కగా వాదించే వాళ్ళల్లో, బాగా చెప్పే వాళ్ళల్లో, మాట వాక్ ఇది కలిగిన వాళ్ళల్లో, వాక్ చాతుర్యము, వాక్ పటిమ ఇవి కలిగిన వాళ్ళల్లో వాదన శక్తి తా. ఎందుకంటే ఈ వాక్ పటిమ, వాక్ చాతుర్యం, వాక్కులో ఒక శక్తి కలిగిన వాళ్ళు ఉంటారు. అయితే వీళ్ళల్లో 3 రకాలుగా ఉంటారు. కొంతమంది వాదన చేస్తారు, కొంతమంది వితండవాదం చేస్తారు, మనకు తెలుసు. కొంతమంది జల్పం చేస్తారట. జల్పం, వితండం, వాదం అని 3 రకాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి సంవాదం, మన భగవద్గీత కృష్ణార్జున సంవాద రూపంలో వింటున్నాం. ఇది ఇంకా ప్రత్యేకం. ఇందులో వాదం అనేది ఎవరి మధ్యలో ఉంటుంది? ఎందుకు వాదం అనేటువంటిది చేస్తారు అని అంటే, ఇక్కడ ఒక విషయం చెప్పారు శంకరులు. తత్వబుభుత్సోహో కథావాద. తత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి ఒక దృష్టితో మాట్లాడే చర్చలు, చేసుకునే చర్చ ఏదైతే ఉందో అది వాదం. దాంట్లో తత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి ఒక జిజ్ఞాస ఉంటుంది. పరస్పరం అలా చేసేటువంటి చర్చ. అంతే తప్ప నేను గెలవాలి, నా పాండిత్యం చూపించుకోవాలనేది ఉంటుంది. కాబట్టి అలా చేసినప్పుడు అది ఇప్పుడు అర్జునుడు అడిగాడు ప్రశ్న, జిజ్ఞాస ప్రశ్న అది. అవునా? ఇంకా క్లియర్గా విషయాన్ని తెలుసుకోవాలి అని అడుగుతున్నాడు ఆయన. ఎవరిని అడుగుతున్నాడు? తెలిసినవాడు, గురువు, జగద్గురు స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయనతో ఏం చేస్తున్నాడు? సంవాదం. అందుకే సమ్ అనేది ఒక ఉపసర్గ అంతే. ఇది వాదం, సంవాదం. అలాగే ఇద్దరి మధ్యలో కూడా వాదం జరగచ్చు. వాదం అంటే పోట్లాట కాదు. ఇప్పుడు ఇద్దరు సమానులు ఉన్నారు, వాళ్ళకి కొంత తెలుసు, వీళ్ళకి కొంత తెలుసు, ఇద్దరు చర్చించుకుంటారు. కానీ ఏ దృష్టితో? ఇంకా క్లియర్గా విషయం తెలుసుకోవాలి, ఇంకా కొత్త విషయం తెలుసుకోవాలనేటువంటి దృష్టితో కనుక ఇద్దరు మాట్లాడుకుంటే అది దాన్ని వాదం అంటారు. కోర్టులో చేసే వాదం కాదు. కోర్టులో చేసే వాదం ఏంటి తెలుసా? గెలవాలని చేస్తాడు. ఏ లాయర్ అయినా తన కేసు గెలవాలని చేస్తాడు. అది వాదం కాదు. శాస్త్రం ప్రకారం అది వాదం కాదు. అబద్ధాలు చెప్పైనా, అబద్ధ సాక్ష్యాలు పుట్టించి, అవునా, అది వాదం కాదు. వాళ్ళు న్యాయవాదులు గారు, న్యాయ నిర్ణేత కాదు ఆయన. సరే, మరి ఇంకా 2 ఉన్నాయి ప్రపంచంలో మనకు కనిపిస్తారు. వాళ్ళు ఎవరు అంటే వితండవాదులు, ఆ తర్వాత జల్పం చేసేవారు. ఈ జల్పం అంటే ఏమిటి అని చెప్పారు శాస్త్రం. వాళ్ళు కనిపిస్తారు సమాజంలో మనకి. ఉభయ సాధనవతి అంటే పరపక్షే దూషితే స్వపక్ష స్థాపనం పర్యవసాన విజిగేషు కథ. అంటే నేను గెలవాలి అనే ఉంటుంది వాళ్ళకి, తెలుసుకోవాలని జిజ్ఞాస ఉండదు. నేనే గెలవాలి, నాదే కరెక్ట్ అని నిరూపించుకోవాలి, ఇది వాళ్ళ లక్ష్యం అంతే. కాబట్టి ఈ దృష్టితో వాళ్ళు ఏం చేస్తారు? ఇతరులు మాట్లాడుతుంటారు కదా, వాళ్ళు ఏది మాట్లాడినా వాళ్ళని దూషించి, వాళ్ళని ఖండించి, వాళ్ళని విమర్శించి చివరికి నీదే కరెక్ట్ అనిపించేలాగా చేస్తారు. తన పక్షమే స్వపక్ష పర్యవసానం, నా పక్షమే కరెక్ట్, నేను చెప్పిందే కరెక్ట్ అని తాను గెలిచేదాకా ఏం చేస్తున్నాడు? పరపక్షాన్ని దూషిస్తూ ఉంటాడు, తనే కరెక్ట్ అని నిరూపించుకుంటాడు. ఇది జల్పం. కొంతమంది అసలు ఒప్పుకోరు, ఏం చెప్పినా ఒప్పుకోరు. ఏంటి? నేను చెప్పిందే కరెక్ట్, నాదే కరెక్ట్. దానికి లాజిక్ ఉండదు, రీజన్ ఉండదు, హేతు ఉండదు, అంతే. నేను చెప్పింది కరెక్ట్ కాబట్టి నేను చెప్పింది కరెక్ట్ అని నిరూపించుకోవాలంటే ఏం చేయాలి? అవతల వాడు చెప్పింది
తప్పనాలి, అవతల వాడిని ఖండిస్తూ పోవాలి. అవతల వాళ్ళు చెప్పింది ఏది కూడా ఒప్పుకోకూడదు. దాంట్లో ఫ్యాక్ట్ ఉన్నా, నిజం ఉన్నా, హేతు ఉన్నా ఒప్పుకోడు. ఒప్పుకోకుండా ఏం చేస్తాడు? అన్నిటినీ దూషించి, తిరస్కరించి, ఖండించి, అది కాదు ఇది కాదు ఏదో పుట్టి సాకులు చెప్పేసి నిరూపించుకుంటాడు, అంటే గెలుస్తాడు. ఇది జల్పం. వితండం ఒకటి ఉంది. ఈ వితండంలో ఇంకా ఘోరమైంది. మన మామూలుగా పిల్లలు వితండవాదం చేయకురా అంటుంటారు. ఏమిటి వితండవాదం అంటే పరపక్షణ దూషణావసాన స్వపక్ష స్థాపనహీన. ఇది ఇంకా ఘోరమైంది వితండం అంటే. తన పక్షాన్ని నిరూపించుకోవాలి అనుకోడు వాడు, నిరూపణ జరగదు. కానీ పరపక్ష దూషణం అది జరుగుతుంది. అంటే ఏంటి? ఇతరులు ఏం చెప్పినా దాన్ని ఖండించి, విమర్శించి, దోషాలు చూపించేసి చేయటమే పని తప్ప నా పక్షం కరెక్ట్ అని నిరూపించుకోవాలని కూడా వాడికి ఉండదు. ఈ జల్పము జనరల్ గా ఎవరు చేస్తారంటే, ఈ జల్పం అనేది పండిత వర్గం వాళ్ళు రాజకీయవాదులు జనరల్ గా. ఎందుకు? మాది కరెక్ట్ అనే, మేము గెలవాలి, మాది కరెక్ట్ మేము చెప్పింది అనేటువంటి ఇది ఉంటుంది. అంటే గెలవాలనే ఉద్దేశంతో పరపక్షంలో దాన్ని ఏం చేస్తారు? ఎప్పుడు ఖండిస్తూ, విమర్శిస్తూ, దూషిస్తూ ఉంటారు. ఇది రాజకీయాల్లో జరుగుతుంది, పండిత సభల్లో కూడా జరుగుతుంది. ఎవడో నేను ఓడిపోవాలనుకొని చర్చలు చేస్తాడా చెప్పండి? అవునా? తనకున్న పాండిత్యాన్ని దేనికి ప్రయోగిస్తాడు? గెలవాలని, నిరూపించుకోవాలి, నేను కరెక్ట్ అని నిరూపించుకోవడానికి ఖండిస్తాడు. ఇందులో ఏమవుతుంది? నిరూపించుకుంటాడు, వాళ్ళని ఖండిస్తుంటాడు. ఈ వితండం ఉంది చూసారా? దీనికి ఏ శాస్త్రం అక్కర్లే, ఏ లాజిక్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. తన పక్షం కరెక్ట్ అని కూడా వాడికి అసలు ఉండదు. ఏమి ఇదేంటి స్ట్రాంగ్ ఫీలింగ్ కూడా వాడు ఉండదు. మరి ఏం చేస్తాడు? ఏం చెప్పినా ఖండియడమే వాడి పని, ఏం చెప్పినా కాదంటమే. అంతే. కొంతమంది జనరల్ డైలాగ్ల సంవాదనలు గమనించండి. ఏదైనా మనం చెప్పటం మొదలు పెడితే ఒక వాక్యం పూర్తిగా అది కాదండి, ఈ బ్యాడ్ హ్యాబిట్. ఎంత బ్యాడ్ ఇదే, అది కాదండి, ఏది మనం ఇంకా పూర్తిగా చేయలా, పూర్తిగా వినరు. అది కాదండి, ఏది కాదు వీరు చావుకుంటూ. చాలా మందికి బ్యాడ్ హ్యాబిట్. పూర్తిగా వినరు, అర్థం చేసుకోరు, అది కాదు మొదలు పెడతారు. అవునా? ఇది తెలివి తక్కువ పని వితండం అంటే. అదే ముందు చెప్పింది వినాలా అక్కర్లేదు? ఖండిస్తూ పోతే, విమర్శిస్తూ పోతే ఏం నేర్చుకుంటారు? ఏం వింటారు? నేర్చుకోవాలని ఉండదు వాళ్ళకి. అది ఇప్పుడు నేర్చుకోవాలి, తెలుసుకోవాలని ఉండేది వాదం. ఇది వితండంలో ఏమవుతుంది? స్వపక్షాన్ని స్థాపించాలని ఉండదు తనది. ఇది పరపక్షాన్ని దూషించడమే పని, ఖండించడమే పని, విమర్శించడమే పని, కాదంటవే పని. దీనివల్ల ఏం ప్రయోజనం? ఆతుల వాడి విసుకొచ్చి సరే నాయన పో దండం పెడతారు. ఏం చెప్తారు? వాళ్ళకి చెప్పలేరు, ఇక ఎవరికి సాధ్యం కాదు. నీకు చెప్పడం కంటే గోడకు తలకేసుకుని కొట్టడం అంగీకరించరు కదా, ఆమోదించరు కదా, అర్థం చేసుకోరు కదా. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏం చేస్తారు? సరే పో. అలాంటి వాళ్ళే ఎవరు బాగుపడాలని వాడికి ఉండదు. విచిత్రం అది. ఇంప్రూవ్ చేసుకోవాలని ఉండదు. ఇది వితండం. దాంట్లో హేతు అక్కర్లేదు, లాజిక్ అక్కర్లేదు, రీజన్ అక్కర్లేదు, శాస్త్రం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. నేను చెప్పింది కరెక్ట్. సరే కరెక్టే అంటారు. మరి ఏం చేస్తారు తెలిసి వాళ్ళు? పోన్లే ఇదే కరెక్ట్ అనుకుంటే అయిపోతుంది, ఎనర్జీ వేస్ట్ కాదు. అంతే. ఈ రెండు రాజసికం. జల్పమేమో రాజసికం, వితండమేమో తామసికం, వాదమేమో సౌమ్యం. వాదనలో ఏమిటి? తెలుసుకోవాలనుకుంటాడు. తత్వ నిర్ణయం ఏమిటి, తత్వం ఏం చెప్పింది కదా. ఇలా దానికోసం ఇద్దరు చక్కగా చర్చించుకోవటం ఉంది చూశారు. అది ద బెస్ట్. ఇందులో జ్ఞానం పెరుగుతుంది కదా.
చక్కగా విషయం స్పష్టంగా అవగాహనకు వస్తుంది. ఒకళ్ళకొకళ్ళు నేను గొప్ప అనుకోవటం లేదు. హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అంటారు చూడండి, హీట్ ఆర్గ్యుమెంటేషన్లో హీట్ పుడుతుంది. అవునా కదా? వాదించడంలో ఏం పుడుతుంది? హీట్, వేడి పుడుతుంది. ఒక్కోసారి ఈ వాదాలు ఎక్కువైపోయి కర్రల దాకా వస్తారు. ముందు మాటలతో మొదలై తర్వాత చేతులు, ఆ తర్వాత కర్రలు. అది అయిపోయింది, అక్కడ ఏం లేదు. రజస్సు, విపరీతమైన రజస్సు ఎక్కువైపోతుంది. మాట పెరిగిపోతుంది. పెరిగి కొట్టుకోటి దాకా వస్తారు. చివరికి ఎవరు బలవంతులో వాడు గెలుస్తారు. ఒక మాట చెప్పేవారు పెద్దలు, చెప్తుంటారు ఇంగ్లీష్లో సేయింగ్, లౌడ్ స్పీకర్ రీప్లేసెస్ ద గుడ్ స్పీకర్ అని. అంటే గట్టిగా అరిచి కేకలేసి మాట్లాడేవాడు. గట్టిగా అరిచి గట్టిగా అరిస్తే వీడు ఎంత లాజికల్ గా హేతుబద్ధంగా మంచి శాస్త్ర విషయం మాట్లాడినా వాడు దాటికి తట్టుకోలేడు. మరి అరుస్తుంటాడు, అది కాదు ఇది కాదు, సరేలే నైనా పోవాల్సిందే వాడి వీతంటాం. జల్పం అంటే తాను గెలవాలి అంతే. అవతల వాడు ఏం చెప్తున్నాడు, మంచి చెప్తున్నాడా, అది నిజమేనా కాదా అని ఆలోచించడానికి సమయం ఇవ్వడు. వెంటనే ఖండిస్తాడు. చెప్పారు కదా, అది కాదండి ఇతను మొదలు పెడతారు కొంతమంది. మీరు గమనించండి, మనం ఏదైనా చెప్పు అది కాదండి అంటారు. ఏది కాదు? అది బ్యాడ్ హ్యాబిట్. ఇలా ఎన్నో ఉన్నాయి. ఈ సంవాదం తాను, ఎందుకంటే జ్ఞానం పెరుగు. తర్వాత అక్షరాణమకారోస్మి ద్వంద్వస్సామాసికస్య చ అహమేవాక్షయః కాలః ధాతాహం విశ్వతో ముఖః. అక్షరాణం అకారః. ఆఖరికి భగవంతుడు దేన్ని వదలలేదు. వ్యాకరణం కూడా వదలలేదు ఆయన. వ్యాకరణాంశములు కూడా చెప్పారు. అక్షరాణం అకారః. అక్షరములలో నేను అకారమును. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వేరు. దాంట్లో అకారం ఉకారం అకారం మాత్రం ఉంటాయి. ఇక్కడ అక్షరములలో, అక్షరములు అంటే తెలుసు కదా, వర్ణము. వాటిల్లో అది నేను, మొదటి వర్ణం. సాధారణంగా ఏ భాషలో అయినా మొదటి అక్షరము అకారమే ఉంటుంది. ఒక ఇంగ్లీష్ వాడికి మాత్రం అకారం యొక్క రూపాంతరం ఏ అంటాడు. ఏ మనకి అకారం. చూడ, అది భగవంతుడి విభూతి. కారణం ఏంటి తెలుసా? హల్లులన్నింటిలో అకారం ప్రాణం. హల్లులు అంటే తెలుసా? అచ్చులు, హల్లులు, కా నుంచి క్ష వరకు ఇవన్నీ హల్లులు అంటారు. కాన్సోనెంట్స్. ఈ హల్లులలో ఆ లేకపోతే వాటికి ప్రాణం లేదు. క, గ, ఘ, ట, ఠ, డ, ఢ, న అన్ని పలకండి. ఆ ఉందా లేదా? ఆ తీసేసి పలకండి చూద్దాం. ఇక్కు, ఇగ్గు, ఇమ్ము, ఇచ్చు, ఇట్టు. ఈ హల్లులో అకారం తీసేస్తే ఏ పదము పలకలేం మనం. ఏమన్నా కమల అకారం తీసేయండి మూడిట్లా, ఏముంటుంది? పలకండి చూద్దాం. ముళ్ళు. అవునా? ఏదైనా చూడండి, ఆ తీసేస్తే ప్రాణమే లేదు వాటికి. అసలు విచిత్రం కదా ఈ శబ్దాలు. హల్లులు ఎక్కువ ఉన్నాయి అచ్చుల కంటే. అవునా? మాట ఆ తీసేయండి. ఉంటు పలకలే. కాబట్టి ఆ అనే ఒక శబ్దము అదేంటి? ప్రాణం. దేనికి? మొత్తం హల్లులకి. అది తీసేస్తే భాష లేదు, పదాలు లేవు, వాక్యాలు లేవు, భావం లేవు.
ఎంత గొప్పది. జీవుడు పుడుతూనే ఆనే పుడతాడు, ఏడుస్తాడు కానీ ఆకారంతోనే పుడతాడు వాడు. అవునా కాదా? పుట్టేటప్పుడు పసిపిల్లాడు కూడా ఆ ఆ, ఆ అని ఏడుస్తాడు. సరే, సో ఆ అనేది ప్రాణం అన్నిటికీ కూడా. అందుకని అది భగవంతుడి యొక్క విభూతి అని చెప్తున్నాడు. అక్షరం, మొదటి అక్షరం. తర్వాత అందుకే అకారంతో మొదలయ్యేది అమ్మ అనే పదం. ఆ కదా, మన తెలుగు వాళ్ళకైతే అమ్మ. అందుకు అమ్మ అనేది కూడా గొప్ప పదం అంటారు. రిలీఫ్ కదా. ఎవరైనా మరి మిగతా భాషల్లో ఏమంటారు, మిగతా భాషల్లో కూడా అమ్మ అంటారా ఏమో తెలియదు. ఎవరైనా సరే అండి, వాడు ఏ దేశంలో పుట్టనివ్వండి, మరి ఆంగ్లేయులు వాళ్ళు ఏమంటారు నాకు తెలియదు కానీ వాళ్ళకి ఇలాంటి సంస్కారాలు ఉండవు కదా. ఏదైనా బాధ కలిగినా, కష్టం కలిగినా, నొప్పి వచ్చినా, ఆపద వచ్చినా ఏమని పిలుస్తారు? రామకృష్ణ అని పిలిచేవాడు వెరీ రేరు. ఏమంటారు? అమ్మా. నొప్పి వస్తే అమ్మే, బాధ కలిగితే అమ్మే, భయం వస్తే అమ్మే. అమ్మో ఆశ్చర్యం, అవునా? అంబాబాయ్ అమ్మ, అమ్మ వస్తుంది మనకి, తెలుగు వాళ్ళకి వస్తుంది. సరే, అనేటువంటి భగవంతుడు. ద్వంద్వ సామాసికస్యచ, సమాసములు ఉన్నాయి. సంధులు, సమాసములు. సంధులు ఒక గ్రామర్లో, వ్యాకరణంలో ఒక అంశం, సమాసము ఒక అంశం. ఈ రెండింటి వల్ల ఏమవుతుందంటే ఈ పదజాలములన్నీ కూడా కలిసి విశేషమైన అర్థాలు మనకిస్తాయి. ఆ సంధి సమాసములు లేకపోతే అసలు వాక్య నిర్మాణం జరగదు, పదములు కలవ్వు, దేనికి దానికి అన్ని విడివిడిగా ఉంటాయి. అవునా కదా? మరి ఏమిటి? రెండు సమాసమైన సంధి అయిన రెండు పదాలు ఉండాలి, పూర్వపదం ఉత్తర పదం. సంధిలో మార్పులు ఉంటాయి. సమాసం వచ్చేటప్పటికి రెండు పదములు కలిసి ఉంటాయి, కానీ ఆ కలయికలో తేడాన్ని బట్టి ఒక్కొక్క సమాసం ఏర్పడింది. కర్మధారయ సమాసం ఏమిటది? బహువ్రీహి సమాసం, భృగు సమాసం, బహువ్రీహి సమాసం, ఆమరేడితో సంధి. ఇదేమో ద్వంద్వ సమాసం. ఇది ద్వంద్వ సమాసం. మిగతా సమాసములలో ఏమవుతుంది? పూర్వ పదం ఉత్తర పదం రెండు పదాలు ఉన్నప్పుడు రెండు కలిస్తే సమాసం. ఈ రెండు పదాలు కలిసినప్పుడు కొన్నిటికి పూర్వ పదమే విశేషంగా ఉంటుంది, ప్రాముఖ్యత ఉంటుంది. కొన్నిటికి ఉత్తర పదం ప్రాముఖ్యత, అంటే రెండవ పదం ప్రధానంగా ఉంటుంది విశేషంగా. కాబట్టి అవన్నీ అలా ఏర్పడతాయి. ఒక్క ద్వంద్వ సమాసములో మాత్రం రెండు పదములకు సమమైన ప్రాధాన్యత ఉంటుంది. అందుకు అది నేను అన్నాడు భగవాన్. ఏంటండి చిన్నప్పుడు చదువుకున్నాం, ఇవన్నీ మర్చిపోయి ఉంటారు అందరూ. అసలు గ్రామర్ అంటే కొంతమందికి ఇష్టమే ఉంటుంది. అమ్మో గ్రామర్ 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 గుండె గాబరా. కానీ గ్రామర్ నేర్చుకుంటే ఎంత బాగుంటుంది తెలుసా అండి? చాలా బాగుంటుంది. అది బుర్ర ఉండాలి కాస్త, గ్రామర్ నేర్చుకో. మరి ఏమిటి, ఎందుకు అసలు రెండు పదాలు కలయిక లేకపోతే విశిష్టమైన పదాలు, కొత్త పదాలు ఎలాగొస్తాయి చెప్పండి? ఇప్పుడు ఏదన్నా మనం సాహిత్యంలో లోతులకు వెళ్ళాలనుకోండి, రెండు పదములు కలిస్తేనే జరుగుతుంది. ఇప్పుడు చంద్రముఖి, ఊరికి కాసేపు మాట్లాడుకుంటాం. చంద్రముఖి అన్నాడు అంటే ఏంటి అర్థం? చంద్రముఖి అంటే చంద్రుడి లాంటి ముఖబింబము కలిగిన ఒక అమ్మాయి, అంతే కదా? ఈ రెండు పదములు చంద్రముఖి రెండు పదాలు ఉన్నాయా? ఉన్నాయి. ఈ రెండు పదాల్లో ముఖం ముఖ్యమా, చంద్రుడు ముఖ్యమా? చంద్రుడు కాదా? ముఖం అనేది ముఖ్యం. విశేషం ఏమిటి? చంద్రుడు. అన్ని ముఖాలు చంద్రముఖాలు కావు కదా, అందరికీ ముఖం ఉంది. విశేషం ఏమిటి? చంద్రుడు అని. ముఖం ముఖ్యమే కానీ విశేషణము చంద్రుడు. ఇలా డిఫరెంట్ అన్నమాట, డిఫరెంట్ గా ఉంటుంది. ఒక్కొక్క రెండు కలిసినప్పుడు ఒక కొత్తది వస్తుంది. రెండు పదాలు వేరు వేరుగా ఉన్నాయి, చంద్ర ముఖం వేరుగా ఉంటే సాహిత్యమే లేదు అసలు.
వర్ణించడానికి వీలే లేదు. అవునా? మొత్తం సాహిత్యం అంతా వీటిపైన ఆధారపడి ఉంది. అవునా కాదా? బహువ్రీహి అంటాడు. అన్య పద ప్రధానం. ఈ రెండు పదములు కలిసినా ఈ రెండు పదాలు ముఖ్యం కాదు, అన్య పద ప్రధానం అంటాడు. అంటే ఏంటి అక్కడ అర్థం? ఈ రెండు కలిసి వేరొక అర్థాన్ని ఇస్తాయి. ఎలాగా? చతుర్ముఖుడు. చతువు అంటే 4, ముఖం అంటే ముఖం. 4 ఈ రెండు పదాల్లో ఏది ముఖ్యం? రెండు ముఖ్యం కాదు. ఈ రెండు కలిపి వేరొక వస్తువుని చూపిస్తున్నాయి. ఏమిటి? బ్రహ్మను చూపిస్తున్నాయి. కాబట్టి అది ముఖ్యం, ఈ రెండు ప్రధానం కాదు. అవునా? చతుర్ముఖుడు ఒకడే బ్రహ్మ. షణ్ముఖుడు, చతుర్ముఖుడు, త్రయంబకుడు ఇవన్నీ అలాంటివే. రెండు పదాల్లో ఏది ముఖ్యం అంటే ఏది ముఖ్యం కాదు, అన్యపద ప్రధానం అంటాడు. పూర్వ ప్రధానం, ఉత్తర పద ప్రధానం, ఇలాంటివి ఉన్నాయి. ఇంకేమిటో చాలా ఉన్నాయి, మర్చిపోయాను కూడా కొన్ని. ద్విగు సమాసం, అక్షరాలు ఉంటాయి దాంట్లో. సంఖ్యా ప్రధానం ఉంటుంది. సంఖ్యను ప్రధానంగా తీసుకొని చెప్పేది. ముక్కంటి అంటే 3 కన్నులు కలిగిన వాడు అది కదా. ఇలా కొన్ని ఉన్నాయి. అంటే ఒకడే ఉంటాడు ముక్కంటి, ఇంకెవడు ఉండడు. 3 కన్నులు ఉంటేనే ఆయన ముఖ్యం, లేకపోతే కాదు. ఇలా ఏవో ఉన్నాయి మొత్తానికి. ఈ ద్వంద్వ సమాసం ఏంటంటే 2 పదములు సమానమైన ప్రాధాన్యత కలిగి ఉంటాయి. అందులో ఏ ఒక్కటి ఎక్కువ కాదు, ఏ తక్కువ కాదు. మాతా పితరులు ఎవరు ముఖ్యం? ఇద్దరు ముఖ్యమే. సతీపతులు, సతి వేరు పతి వేరు, కానీ ఇద్దరు కలిస్తే సతీపతులు, ఇద్దరు ముఖ్యమే. అక్క చెల్లెండ్రు అంటే అక్క ముఖ్యమా చెల్లెలు ముఖ్యమా? అక్క లేకపోతే చెల్లెలు కాదు, చెల్లెలు లేకపోతే అక్క లేదు, ఇద్దరు ముఖ్యమే. ఆ సమాసం అలాంటిది. అందులో ఒకటి తీస్తే రెండో దానికి అర్థం ఉండదు. భార్య భర్తలు ఎవరు ముఖ్యం? భార్య లేదు భర్త లేదు, భర్త లేదు భార్యకి అర్థం లేదు. ఇలా 2 పదములు సమానమైన ప్రాధాన్యత కలిగినది ద్వంద్వ సమాసం. సమం దాంట్లో అది నేను, రెండు సమానమే. అహమేవ అక్షయ కాల. ఇంతకు ముందు కాల కలయతాం చెప్పారు, ఇప్పుడు అక్షయ కాల స్వరూపము నేను. అక్షయ కాలం ఏంటి? ఒకటి రిలేటివ్, 2 అబ్సల్యూట్. రిలేటివ్ టైం ఈజ్ రిలేటివ్ అన్నాడు ఐన్స్టైన్. ఇప్పుడు మన కాల వంశములన్నీ అదే సాపేక్షికం. ఇంకొకటి ప్రకృతి రూపమైన ఒక కాలం ఉంటుందట. ప్రకృతిలో ఒక కాలం ఉంటుందిగా, ప్రకృతిలో మార్పులు వస్తున్నాయి కదా, అది కాలం. దాన్ని బట్టి కాలం మనం నిర్ణయిస్తాం, ప్రకృతిలో ఉండే కాలం. ఇకపోతే ఇది అక్షయ కాలం అంటే ఏమిటి అంటే, మహాప్రళయం అని ఒకటి ఉంది కదా, బ్రహ్మ ప్రళయం అంటారే, బ్రహ్మ ప్రళయం. మహాప్రళయం అయిన తర్వాత ఈ ప్రకృతి కూడా అక్కడ ఉండదు. ప్రకృతి అనేది కూడా లీనం అయిపోతుంది, అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. ప్రకృతి యాక్టివిటీ ఉండదు అక్కడ. అయిపోయిన తర్వాత ఈ త్రిగుణములన్నీ ఏమైపోతాయి అంటే సామ్యావస్థలో ఉంటాయి, హెచ్చు తగ్గులే ఉండవు. ఈ సామ్యావస్థలో త్రిగుణములుండి అవ్యక్తంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమీ ఉండదు అక్కడ. దాన్నే సర్గ స్థితి లయ ఏంటన్నారు, సర్గ సృష్టి స్థితి లయ తిరోధానం అంటారు. తిరోధానావస్థ. తిరోధానం అంటే సృష్టిలో ఇంకేమీ లేదు అక్కడ, అంతా అవ్యక్తంలో వెళ్ళిపోయింది. ప్రకృతి కూడా లేదు, ఏ కదలిక లేదు. ఈ ప్రకృతి కూడా అయిపోయింది అక్కడ, యాక్టివిటీ లేదు, అవ్యక్తంలో వెళ్ళిపోయింది. మూలం అంటారు, మూలపు ఏముంది అక్కడ? అప్పుడు ఏంటి? కాలం ఏంటి? ఎవరున్నారు లెక్క కట్టడానికి? ఎవరున్నారు? అందుకని ఏమన్నారు? అక్షయ కాలం అన్నారు. ఏమిటి? అక్షయ కాలం. ఎంత కాలమో ఏమో ఎవరికి లెక్కించడానికి ఎవరికి తెలియదు. మళ్ళీ తిరిగి ఆ బ్రహ్మ ప్రళయం అంతా అయిపోయిన తర్వాత ఇదేంటంటారు, ఆ దశ వెళ్ళిపోయిన తర్వాత తిరోధానం, మళ్ళీ తిరుగు సృష్టి ప్రారంభం అవుతుంది. అప్పుడు మళ్ళీ ప్రకృతి, తర్వాత
ఈ కాలం వస్తుంది. ఈ సమయంలో మహాప్రళయం తర్వాత ప్రకృతి సామ్యస్థితిలో ఉన్నప్పుడు దాన్ని అక్షయం అంటారు. అది భగవత్ స్వరూపమే. తర్వాత సృష్టి జరిగిన తర్వాత వ్యక్తమైన కాలం ఉంటుంది ప్రకృతిలో, కాలం వ్యక్తిగతమైనటువంటి కాలాంశములు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా రెండూ తానే. భగవంతుడే కాలస్వరూపుడు అన్నాడు. ధాతాహం విశ్వతోముఖం. ఇక ధాత అంటే ఏంటి? విధాత అనే కాదు, మొత్తం ప్రపంచానికి ఆధారమైనటువంటి వాడు. మొత్తం ప్రపంచానికి ఎక్కడుంటాడు? విశ్వతోముఖం అంటే అన్ని దిక్కులా తానే ఉంటాడు అనంతంగా. తర్వాత